right? So angle of friction అంటే this is surface. ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ తీసుకుంటే దీని యొక్క వెయిట్ కిందకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో వెయిట్ ఈస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. కానీ దీని మీద నుంచి పైకి పనిచేసేటువంటి ఫోర్స్ని మనం నార్మల్ రియాక్షన్ అంటాం, రైట్? దిస్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. ఒకవేళ బాడీని ఇలా ముందుకి మనం నెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బ్యాక్వర్డ్స్. బాడీని ఇలా ముందుకి నెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బ్యాక్వర్డ్స్. ఇది నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటువైపుని, నార్మల్ రియాక్షన్ ఇటువైపు పనిచేస్తుంటే వీటి యొక్క రిజల్టెంట్, నార్మల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క రిజల్టెంట్ ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్. ఆర్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ అండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఎఫ్కి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి రిజల్టెంట్ ఆరు. సో ఆర్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ. ఈ రిజల్టెంట్ కి నార్మల్ రియాక్షన్ కి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ నే థీటా అన్నారు లేదా ఫై అన్నారు. ఫై ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్. సో దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ the normal reaction and the resultant R. Angle between N and R is called as angle of friction, right? సో ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోవడానికి ఇలా చేయొచ్చు. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఉంది కదా, దీనికి ప్యారల్ గా లైన్ గీస్తే ఇట్ రిప్రజెంట్స్ ద సేమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ ఎన్. సో ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి దాని రిజల్టెంట్ ని ఇలా రాయొచ్చు. ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ ఇది ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమైందంటే ఆర్ స్క్వేర్ అయింది. ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది ఒక హారిజాంటల్, ఇదేమో వర్టికల్. ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. అయితే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కి జనరల్ ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. కోఫిషియంట్ ఫ్రిక్షన్ is the frictional force by normal reaction. So F square plus N square is equals to R square. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి F is equals to ఏమని రాయొచ్చు అంటే mu into N అని రాసుకోవచ్చు. F is equals to mu into N. So in one case F is equals to, you can write a mu square N square and write mu square N square plus N square is equals to R square అయింది. అంటే ఇప్పుడు నాకు R square N square కామన్ తీసేస్తే this is a mu square plus 1. సో ఇది ఒక కండిషన్. లేదా R is equals to R is equals to N బయటకు వచ్చేస్తే రూట్ లో ఇట్ ఇస్ రూట్ ఆఫ్ mu square plus 1 అవుతుంది. mu square plus 1. R is equals to N into root of mu square plus 1. ఓకే, నెక్స్ట్ tan phi. అలాగే ఒక యాంగిల్ కూడా చెప్పచ్చు మనం. tan phi is equals to opposite by adjacent అని రాసుకోవచ్చు. tan phi is equals to opposite by adjacent F by N. సో F by N అంటే ఫార్ములా ఇచ్చాను, mu అని ఇచ్చాను. సో కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కి ఇంకొక ఫార్ములా ఏంటంటే mu is equals to tan phi అని చెప్పేసి అనొచ్చు. సో mu is equals to tan phi. This is a coefficient of friction. Mu is equals to tan phi, coefficient of friction. లేదా R is equals to normal reaction N into under root of mu square plus 1 అవుతుంది. ఇవన్నీ కూడా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కి సంబంధించినవి. అలాగే ఒక బాడీ ఒక రఫ్ సర్ఫేస్ మీద వెళ్తా ఉంటుంటే అప్పుడు కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లేకపోతే యాక్సలరేషన్ ఎంత ఉంటుందని అడుగుతాడు. యాక్సలరేషన్. సో ద హెడింగ్ ఈస్ మోషన్ ఆఫ్ ఏ బాడీ, motion of a body on a motion of a body on a rough horizontal, on rough horizontal surface అని అనుకోవచ్చు. So I'm telling here motion of a body
on a rough horizontal surface. Motion of a body on a rough horizontal surface. So body ఎక్కడ వెళ్తుంది? రఫ్ సర్ఫేస్ మీద వెళ్తుంది. Body is moving on a rough surface, right? Body is moving on a rough surface. రఫ్ సర్ఫేస్ మీద వెళ్తా ఉంటుంటే నీకు అప్పుడు ఏం పని చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ పని చేస్తుంది వెనక్కి. ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, రైట్? ఇక్కడ నాకు సర్ఫేస్ తీసుకున్నాను. ఇది రఫ్ సర్ఫేస్, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది ఫ్రిక్షనల్ పని చేస్తుంది రఫ్ సర్ఫేస్. అదే స్మూత్ అనుకోండి, అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమీ ఉండదు, రైట్? ఇప్పుడు ఇక్కడ నేను ఒక బ్లాక్ తీసుకున్నాను, దీని మీద ఎఫ్ అనే ఫోర్స్ ని అప్లై చేస్తున్నాను. ఐఎమ్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ అనేటువంటి ఫోర్స్ నేను అప్లై చేస్తుంటే ఇది మూవ్ అవుతుంది. ఓకే, మూవ్ అవుతా ఉన్నప్పుడు ఇది మూవ్ అవుతా ఉంటుంటే వెనక్కి ఏ ఫోర్స్ పనిచేస్తుంది? ఇది ముందుకు పనిచేస్తుంటే వెనక్కి ఏ ఫోర్స్ పనిచేస్తుంది? లక్కీ, వెనక్కి ఏ ఫోర్స్ పనిచేయచ్చు? ఎఫ్ అనే ఫోర్స్ ముందుకు పనిచేస్తుంటే వెనక్కి ఏ ఫోర్స్ పనిచేస్తుంది? లక్కీ, వింటున్నావా? ఏ ఫోర్స్ పనిచేస్తుంది? తెలియదా? ఇప్పుడు ఈ ఫోర్స్ మనం ముందుకు నెడతా ఉంటుంటే ఈ బ్లాక్ కి కింద నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉందని చెప్పాను కదా ఇప్పుడు నేను. ఈ రెండు మధ్య ఇది రఫ్ సర్ఫేస్ అంటే ఇది ఇలా ముందుకు వెళ్తుంటే వెనక్కి ఒక ఫోర్స్ పనిచేస్తామా? ఈ ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఓకేనా? అంటే బాడీ ముందుకు వెళ్తుంటే దాన్ని అపోజ్ చేసే ఫోర్స్ ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం, రైట్? సో ఎఫ్ అనేది ముందుకు పనిచేస్తుంటే ఎఫ్కే అనేది వెనక్కి పనిచేస్తూ ఉంటుంది. ఇది నెంబర్ 1. సో దిస్ ఈజ్ ఏ మోషన్ ఆఫ్ ఎ బాడీ అండ్ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్. రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద నుంచి వెళ్తుంది. ఎఫ్ అనేది ముందుకు వెళ్తా ఉంటుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, యాంటీ ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది, నెంబర్ 1. అయితే ఇప్పుడు నాకు దీని మీద ఎంత రిజల్టెంట్ ఫోర్స్ పనిచేస్తుంది అనేది చెప్దాం. వెయిట్ ఎక్కడ పనిచేస్తుంది? వెయిట్ ఎక్కడికి పనిచేస్తుంది? ఎంజీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ అ నార్మల్ రియాక్షన్. సో వెయిట్ ఎంజీ అనేది కిందకి యాక్ట్ చేస్తా ఉంటుంటే నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఎఫ్ అనేది ఇటువైపు పనిచేస్తుంది. ఎఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంటే కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ బ్యాక్వర్డ్స్. కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్ అని ఎందుకంటారంటే బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ మైనస్ ఎఫ్కే కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది ఎఫ్కే అనేది వెనక్కి పనిచేస్తుంది, ఫ్రిక్షన్ ఈ మామూలు ఫోర్స్ ముందుకు పనిచేస్తుంది. కానీ ఏదైనప్పటికీ బాడీ మూవ్ అవుతుంది అంటే బాడీ నీకు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది విత్ అన్ యాక్సలరేషన్ ఏ. దీని యొక్క మాస్ ఎం. న్యూటన్స్ లాస్ లో చెప్పాను, బాడీ ఎఫ్ అనేది ముందుకు, ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అనేది ముందుకు పనిచేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది. హౌఎవర్ ద బ్లాక్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్. ఇది రైట్ సైడ్కి వెళ్తుంది అనుకోండి. ఈక్వేషన్ ఎలా రాస్తాం? బాడీ నీకు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా అంటే మై మీనింగ్ ఈజ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్కే అని అర్థం. ఎఫ్ అనేది ఎక్కువైతేనే ఇది ఇటువైపు మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీటి నుంచి ఈక్వేషన్ చెప్పండి. దీక్షిత చెప్పమ్మా. ఎఫ్ అనేది నీకు రైట్ సైడ్ పనిచేస్తుంది, ఎఫ్కే వెనక్కి పనిచేస్తుంది. హౌఎవర్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద రైట్ సైడ్. ఈక్వేషన్ ఏం చెప్తావు? దీక్షిత చెప్పమ్మా. ఎఫ్ మైనస్ ఎఫ్కే. క్యాపిటల్ ఎఫ్, రైట్? క్యాపిటల్ ఎఫ్ ముందు పనిచేస్తుంది. మైనస్ ఎఫ్కే కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం.
resultant force on this block, that is Fr. F minus Fk is equals to Fr and Fr అంటే resultant force on this block అమ్మా. సో F minus Fk is equals to Ma అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏ యాక్సలరేషన్ వెళ్తుంది కాబట్టి Fr ని Ma అని రాసుకోవచ్చు. అయితే Fk ని μk into n అని రాసుకోవచ్చు కదా. సో F minus μk into n is equals to Ma. ఎందుకంటే అమ్మా ఇక్కడ రాశాను నేను F is equal to μn అని రాశాను. K అంటే కైనెటిక్ ఫ్రిక్షన్, బాడీ మూవ్ అవుతూ ఉండేది కైనెటిక్ ఫ్రిక్షన్, బాడీ మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్, రోల్ అవుతూ ఉన్నప్పుడు ఉండేది రోలింగ్ ఫ్రిక్షన్. సో F minus μk into n is equals to Ma. Therefore Ma is equals to F minus μk into mg అని రాసుకోవచ్చు. అప్పుడు యాక్సలరేషన్ A is equals to F minus μk into mg by m అవుతుంది. This is the acceleration when the block is moving on the rough surface. Motion of a body on the rough horizontal surface. Motion of the body on the rough horizontal surface అని చెప్పేసి అనుకోవచ్చు. Motion of the body on the rough horizontal surface. ఇది యాక్సలరేషన్. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూద్దాం. ఇది నోట్ చేసేసుకోండి వినండి. I will give some examples. Note చేసుకోండి. Sliding of a chain on a horizontal table. Sliding of a chain on a horizontal table. On a horizontal table. Okay, this is our point. Sliding of a chain on a horizontal table. Sliding of a chain, right? ఇక్కడ నేను ఒక టేబుల్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. Here I placed a chain. ఈ చైన్ ఇక్కడ పెట్టి ఈ టేబుల్ ఇది, దిస్ ఈస్ ఎ టేబుల్. టేబుల్ మీద నేను ఒక చైన్ ని ఇలా ప్లేస్ చేశాను. ఇక్కడ ఎక్కువ చైన్ ఉంది, ఇదేమో కొంచెం తక్కువ చైన్ ఉంది. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఈ చైన్ ఇక్కడ వరకు ఉన్నప్పుడు దీని వెయిట్ అంతటినీ కూడా ఇది ఆపింది. ఒకవేళ ఈ చైన్ యొక్క లెంగ్త్ నేను ఇంకా పెంచాను అనుకోండి, చైన్ ఇలా కిందకు వస్తుంది, దీని వెయిట్ ఎక్కువ అయిపోతే ఇంక ఇది కూడా ఇలా కిందకి స్లిప్ అయిపోతుంది. సో అలా స్లిప్ అవ్వకుండా ఎంతవరకు ఉంటుంది అని అడుగుతాడు. మాక్సిమం ఫ్రాక్షనల్ లెంగ్త్ ఆఫ్ ద చైన్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ ఇన్ ఈక్విలిబ్రియం. అంటే ఎంతవరకు ఇది పడిపోకుండా ఉంటుంది, దీని వెయిట్ ని ఇదంతా ఆపగలుగుతుంది. అసలు దీని వెయిట్ ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఓకే, ఈ మొత్తము ఈ చైన్ యొక్క లెంగ్త్ అంతటినే క్యాపిటల్ ఎల్ అనుకోమా. దిస్ టోటల్ చైన్ లెంగ్త్ ఈస్ క్యాపిటల్ ఎల్. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ స్మాల్ లెంగ్త్ ఉంది చూసారా, దీన్ని స్మాల్ ఎల్ అనుకోండి. అంటే ఈ క్యాపిటల్ ఎల్ లో ఇది కొంత పార్ట్, స్మాల్ ఎల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎల్. అది కూడా ఎంత పార్ట్ అంటే దిస్ ఇస్ స్మాల్ ఎల్, ఇది హ్యాంగింగ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎల్ బై ఎన్ అని అనుకోవచ్చు. దిస్ ఈస్ క్యాపిటల్ ఎల్ బై ఎన్. స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎల్ బై ఎన్. అంటే టోటల్ లెంగ్త్ లో 1/nth పార్ట్ ఉంది, 1/nth పార్ట్. ఇంత పార్ట్ ఇక్కడ హ్యాంగ్ అవుతుంది. ఈ హ్యాంగింగ్ ని ఇది ఆపగలుగుతుంది. ఎలా ఆపుతుంది? దీని వెయిట్ mg లేదా ఇందులో ఉన్న వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంటే, ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ సర్ఫేస్ కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చైన్ కి మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇది కిందకి పడిపోకుండా ఆపగలుగుతుంది. ఇట్ విల్ స్టాప్స్.
దిస్ వెయిట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ వెయిట్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ వెయిట్ ఎంత ఉంది అది మన క్వశ్చన్. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ వెయిట్? దిస్ వెయిట్ ఐ కెన్ సే దట్ ఇట్స్ వెయిట్ ఈజ్ mg. దీని మొత్తం వెయిట్ mg అవుతుంది కదా. ఈ mg లో ఇది nth పార్ట్, mg బై nth పార్ట్ ఈజ్ హ్యాంగింగ్ డౌన్వర్డ్స్. ఇదంతా mg బై nth పార్ట్ కిందకి హ్యాంగ్ అవుతా ఉంది. అయితే దీన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేసేస్తుంది. సో ఐ కెన్ సే దట్ F is equals to mg by n. Suppose if mg by n is greater than this frictional force, అంటే దీనికి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కదా, ఫ్రిక్షన్ కన్నా mg by n ఎక్కువ ఉంటే కనుక ఇది కిందకి స్లిప్ అయిపోయేది, ఇది కిందకి స్లిప్ అయిపోయేది. mg by n అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువ అయితే అది కిందకి స్లిప్ అయిపోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ హ్యాంగ్ అవుతూ ఉందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికి బ్యాలెన్స్ అయింది, దీనికి ఈక్వల్ అయింది అని అర్థం, ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఓకే రైట్. ఫ్రిక్షనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు mg బై n, నెంబర్ 1. అయితే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమని రాయొచ్చు అంటే మ్యూ ఇంటూ క్యాపిటల్ N అని రాసుకోవచ్చు. మ్యూ ఇంటూ క్యాపిటల్ N, దట్ ఈజ్ ఈక్వల్స్ టు mg బై n. n మీన్స్ ద నార్మల్ రియాక్షన్, ఇక్కడ నుంచి పైకి పనిచేసేటువంటి నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? దీని వెయిట్ కి ఈక్వల్ అవుతుంది. అయితే వెయిట్ mg అంతా కూడా యాక్ట్ చేయట్లేదు, mg అంతా దీని మొత్తం వెయిట్ ఇక్కడ ఏమి యాక్ట్ చేయదు. ఇక్కడ ఎంత వెయిట్ యాక్ట్ చేస్తుంది మనం ట్రై చేద్దాం. చెప్తిరిగాను. నువ్వు చెప్పామా? ఇక్కడ mg బై n అనే వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది. ఈ మిగతా వెయిట్ దీని యొక్క వెయిట్ ఎంత ఉండవచ్చు నువ్వు ఊహించి చెప్పు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ పార్ట్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ పార్ట్ యొక్క వెయిట్ ఎంత అయి ఉండొచ్చు ఊహించు. ఎవరన్నా చెప్పచ్చు. నూరేన్, తేజశ్రీ, లాస్ట్ క్లాస్ కి రాలేటం తేజశ్రీ. mg సార్. mg అమ్మా. ఓకే, జాగ్రత్త గమనించమ్మా, జాగ్రత్త గమనించు. దీక్షిత మళ్ళీ ఒకసారి చూడు. ఈ చైన్ మొత్తం అంతా అమ్మా ఇది ఎలా చూడు, ఈ మొత్తం చైన్ లెంగ్త్ అమ్మా mg, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు నాకు ఏమైందంటే mg బై n కిందకి హ్యాంగ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ మిగతా పార్ట్ యొక్క వెయిట్ ఎంతమ్మా అది చెప్పండి. లెక్కిన్ చెప్తావా తేజశ్రీ? ఊహించండి. నూరేన్ చెప్పమ్మా. ఇప్పుడు ఇది mg బై n పోయింది, మిగతా వెయిట్ ఎంత అవ్వచ్చు? mg minus mg by n, sir. Yes, very good, very good, exactly. ఇక్కడ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ పార్ట్ mg బై n పోతే అసలు మొత్తం వెయిట్ mg కదా, mg లోంచి ఇది తీసేయాలి. అంటే దిస్ వెయిట్ ఐ కెన్ సే దట్ mg మైనస్ mg బై n అండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే అమ్మా, ఇదంతా నార్మల్ రియాక్షన్ కి ఈక్వల్ కావాలి. ఎంత వెయిట్ అయితే కింద పనిచేస్తుందో అంత నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తుంది. అంటే మ్యూ ఇంటూ n ప్లేస్ లో mg మైనస్ mg బై n అనేది రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు mg బై n. సో ఇప్పుడు నాకు మ్యూ ఇంటూ mg కామన్ తీస్తే 1 మైనస్ 1 బై n is equals to mg by n. So normal reaction mg into mg by n. ఇప్పుడు mg cancel. అప్పుడు mu into n minus 1 by n is equals to g కూడా క్యాన్సిల్ చేస్తాం కదమ్మా 1 by n. n క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు mu is equals to mu is equals to 1 by n minus 1. చేయగలుగుతారా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. మీరు చదివేటప్పుడు ఈ రకంగా కాన్సెప్ట్స్ ని మీరు అర్థం చేసుకుంటూ ఇది ఇలా వచ్చింది ఇలా వచ్చింది రైట్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 by n minus 1. ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెంగ్త్ ఎల్ అనేది టోటల్ లెంగ్త్ లో 1 by n పార్ట్ అని చెప్పాను. మీరు అబ్జర్వ్ చేయండి. స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎల్ బై ఎన్. సో ఈ n అంటే ఇక్కడ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఎన్ అని చెప్పినప్పుడు n ప్లేస్ లో క్యాపిటల్ ఎల్ బై స్మాల్ ఎల్ అని రాసుకోవచ్చు. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 by
స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ L బై స్మాల్ l -1 అని రాయొచ్చు నేను ఇక్కడ. అంటే దీన్ని L లో కూడా రాస్తాడు, క్యాపిటల్ L బై స్మాల్ l. ఇప్పుడు అప్లై చేసుకోండి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఇది క్యాపిటల్ L మైనస్ స్మాల్ l ఇంటూ స్మాల్ l పైకి వచ్చేస్తుంది, స్మాల్ l బై క్యాపిటల్ L మైనస్ స్మాల్ l. దిస్ ఈజ్ అనదర్ ఫార్మేట్. ఇంకా అవలా ఇది ఒక ఫార్మేట్. ఇంకా దీన్ని మ్యూ స్మాల్ l బై క్యాపిటల్ L వాల్యూస్ ని ఇంకా మనం ఇలా రాయొచ్చు. దీన్ని మల్టిప్లై చేయండి ఇటువైపు, మ్యూ ఇంటూ క్యాపిటల్ L. ప్రాబ్లం ఏ టైప్ లో అడిగితే ఆ టైప్ లో చేసుకోండి. మైనస్ మ్యూ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ ఎల్ ఇటువైపుకి వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి మ్యూ ఇంటూ క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ మ్యూ ఎల్. సో మ్యూ ఇంటూ క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ మ్యూ ప్లస్ 1. దెర్ఫోర్ ఇప్పుడు నాకు ఏం కావాలి, స్మాల్ l బై క్యాపిటల్ L కావాలి. ఈ క్యాపిటల్ L ఇటువైపు తీసుకొచ్చి ఇది ఇటువైపు తీసుకెళ్తే మ్యూ బై మ్యూ ప్లస్ 1 is equals to small l by capital L అవుతుందమ్మా. So here small l by capital L is equals to mu by mu plus 1. So this is small l by capital L is equals to mu by mu plus 1. చేయగలుగుతారా? సో ఇప్పుడు ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే, బాడీ ఎప్పుడైనా సరే సర్ఫేస్ మీద మూవ్ అవుతున్నప్పుడు, రఫ్ సర్ఫేస్ మీద మూవ్ అవుతున్నప్పుడు మనకి పనిచేసేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఫార్ములా. దీని ముందు కేసులో నేను యాక్సలరేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పానంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద లెంగ్త్ ఫర్ విచ్ ద చైన్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద టేబుల్. అంటే ఈ లెంగ్త్ కి అది హ్యాంగ్ అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ లెంగ్త్ అయింది అనుకోండి, ఈ ఫ్రిక్షన్ దాన్ని ఆపలేదు, కిందకు వచ్చేస్తుంది. సో ఎంతవరకు ఆపగలుగుతుంది అనేదే మనం ఇక్కడ చెప్పాము. సో ఫస్ట్ ఫార్ములా ఇందులో రాయొచ్చు, మ్యూ ఈజ్ ఈక్వల్స్ 1 బై n మైనస్ 1 అని రాయొచ్చు, లేదా రెండవ ఫార్ములా L లో రాయొచ్చు, ఇది రాయొచ్చు. మూడో ఫార్ములా స్మాల్ l బై క్యాపిటల్ L రాయవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. వెహికల్ ఈజ్ మూవింగ్ ఆన్ ద సర్ఫేస్. ఇప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. వెహికల్ కమింగ్ టు రెస్ట్ ఆన్ ఏ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్. నెక్స్ట్ కేస్, వెహికల్ coming to rest, vehicle coming to rest on a horizontal surface. On a horizontal surface, right? Vehicle coming to rest on a horizontal surface. ఒక రఫ్ సర్ఫేస్ మీద బ్లాక్ చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంది. అప్పుడు వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ ఎలా రాస్తామో చూడండి. దిస్ ఈజ్ ఎ సర్ఫేస్, ఇట్ ఈస్ ఎ రఫ్ సర్ఫేస్, ఇది రఫ్ సర్ఫేస్. ఈ రఫ్ సర్ఫేస్ మీద ఇక్కడ నేను బ్లాక్ పెట్టాను. ఈ బ్లాక్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v వెలాసిటీ అవుతుంది. అసలు దీని స్టార్టింగ్ వెలాసిటీ u అంటాం, దాన్ని v కి ఈక్వల్ అంటాం. v వెలాసిటీతో ఫాస్ట్ గా వెళ్తా ఉంది. అయితే ఇలా వెళ్తా ఉంటుంటే వెనకాల ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఫ్రిక్షన్ పనిచేయడం వలన ఇది వెళ్ళి 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 ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి ఇది ఫ్రిక్షన్ పనిచేయడం వలన ఇది వెళ్ళి ఆగిపోయిందండి. ఇట్ విల్ బి స్టాప్డ్ అట్ దిస్ పాయింట్, దట్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఎస్. ఇది మూవ్ అవుతూ it is moving through a distance s and it will be stopped at this point. Okay, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళింది అని అడుగుతున్నాడు ఈక్వేషన్. ఈ సర్ఫేస్ కి ఇక్కడికి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకోమనండి. ఇట్ ఈస్ అ మ్యూ, రైట్? దెన్ వాట్ ఈస్ ద s in terms of v and mu? Now we know that v square minus u square is equals to 2s and right గా v square minus u square is equal to v square అంటే ఫైనల్ వెలాసిటీ అమ్మ, అంటే 0 స్క్వేర్ మైనస్ u అంటే ఇక్కడ v అనుకోమని చెప్పాను, v ఇచ్చాను నేను, v స్క్వేర్. సో 0 స్క్వేర్ మైనస్ v స్క్వేర్ is 2 into, and a means acceleration, a means mu into acceleration, 2 into a means mu into g, a is equals to mu g. యాక్సలరేషన్ మనం ఫ్రిక్షన్ లో
ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ లో μg అని రాయొచ్చు. ఓకే, μg ఇంటూ, అయితే ఇప్పుడు ఇదేమవుతుందంటే యాక్సలరేషన్, నీకు బ్లాక్ ఇలా ముందుకు వెళ్తుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి పనిచేస్తుంది. అంటే ఈ బ్లాక్ యొక్క వెలాసిటీని, ఇది 0 అయిపోతుందంటే దాని యొక్క వెలాసిటీని ఏం చేస్తుంది, తగ్గించేస్తుంది. ఫ్రిక్షన్ దాని యొక్క వెలాసిటీని తగ్గిస్తుంది. సో వెలాసిటీ తగ్గిపోతుందంటే నెగిటివ్ యాక్సలరేషన్. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ స్లో డౌన్ ఆర్ ద బ్లాక్ ఈస్ స్లో డౌన్, యాక్సలరేషన్ ఈస్ నెగిటివ్. యాక్సలరేషన్ A is equals to minus μg అని చెప్తున్నాను. ఇక్కడ మైనస్ μg, మైనస్ ఇక్కడ రాయాలి. మైనస్ ఎందుకు వచ్చింది అంటే స్లో అవుతుంది కాబట్టి, ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్. సో ఇట్ ఇస్ minus 2 μg into s అనుకోవచ్చు. Then the formula is minus v square is equals to minus 2 into μg into s. So minus minus cancel అయిపోతే s is equals to ఏమొచ్చిందంటే s is equals to v square by 2 into mu into g అవుతుంది. సో s అనేది v square by 2 μg అయింది. సో రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద బ్లాక్ వెళ్ళి ఆగిపోతుందంటే ఈ విధంగా మనం చేయవచ్చు. ఎంత టైంలో ఆగిపోతుంది అని కూడా అడుగుతాడు. ఎంత టైము అంటే, టైం అన్నప్పుడు ఏం చేయాలి, టైం క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే v is equals to u plus at కదా. v ఫైనల్ వెలాసిటీ ఏమైపోయింది, 0 అయిపోయింది. u ఏ ప్లేస్ లో ఏమని చెప్తున్నాను నేను, మైనస్ μg అని చెప్తున్నాను ఇంటూ టీ. సో మైనస్ μg ఇంటూ టీ అటాక్ వస్తే ప్లస్ అయిపోతుంది. μg ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు u. ఇది u వేరు మ్యూ వేరు. సో అప్పుడు నాకు t ఈజ్ ఈక్వల్స్ టు u బై మ్యూ ఇంటూ g. మ్యూ అంటే μk అని కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ μk అని కూడా అనొచ్చు. μk కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. u వేరు, ఇది μk వేరు. μk ఇంటూ ఇది మ్యూనే μk అని రాశాను, ఎందుకంటే u మ్యూ రెండు కలిసిపోతాయి. ఇది g. సో టైం ఎంత అంటే u బై μk ఇంటూ g. సో ఈ విధంగా టైం కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో వెహికల్ ఎప్పుడైనా సరే రోడ్డు మీద మూవ్ అవుతా ఉందనుకోండి. రోడ్డు మీద మూవ్ అవుతూ ఉన్నప్పుడు వెహికల్ టర్నింగ్ ఆన్ ఏ హారిజాంటల్ రోడ్. వెహికల్ టర్నింగ్ ఆన్ ఏ హారిజాంటల్ రోడ్. హారిజాంటల్ రోడ్డు మీద టర్న్ అవుతా ఉంది. వెహికల్ మూవింగ్ ఆన్ ఏ హారిజాంటల్ రోడ్, టర్నింగ్ ఆన్ ఏ హారిజాంటల్ రోడ్. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు రోడ్డు మీద మూవ్ అవుతుంది హారిజాంటల్ రోడ్, విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద సర్చర్ పాత్ అని అనుకుందాం. సర్చర్ పాత్ లో వెళ్తా ఉన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ మూవింగ్, ఇలా ముందుకు వెళ్తా ఉంటుంటే ఈ డైరెక్షన్ లో పనిచేసేది mv²/r. ఇది తిరగడానికి, ఇలా రౌండ్ గా తిరగడానికి పనిచేసేటువంటి ఫోర్స్ mv²/r అని. ఓకే, ఇంకా గట్టి చెప్పాలంటే అవుట్ వర్డ్స్ పనిచేస్తూ ఉంటుంది ఇది బయటికి. అయితే ఇది బయటికి పడిపోకుండా దీని వెయిట్ అంతా ఏం చేస్తుంది, కిందకి లాగుతుంది. వెయిట్ ఇది పడిపోకుండా, వెహికల్ ఎలా టర్న్ అవుతా ఉన్నప్పుడు పడిపోకుండా చేస్తుంది అంటే కింద ఉన్న ఫ్రిక్షన్ ఆపుతుంది. ఫ్రిక్షన్ ఫార్ములా ఏం చెప్తున్నాను, మ్యూ ఇంటూ ఎంజీ. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎంజీ. ఎందుకో తెలుసా ఇది మ్యూ ఎందుకు వస్తుంది తెలుసా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్ అంటున్నానా, అప్పుడు మ్యూ ఇంటూ ఎన్ ప్లేస్ ఎంజీ అని రాసుకోవచ్చా. సో మ్యూ ఇంటూ ఎంజీ, mv²/r ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎంజీ. ఇది ఎప్పుడు అంటే రఫ్ సర్ఫేస్ మీద ఇలా రౌండ్ గా తిరుగుతా ఉన్నాం, అప్పుడు వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. ఈ r అటెప్ తీసుకెళ్ళిపోతే v² ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఆర్ ఇంటూ జీ. Therefore v is equals to root of mu rg. This is a very important answer. v is equals to root of mu rg. నోట్ చేసుకోండి.